హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను నా డైలీ రొటీన్ని షేర్ చేసుకుంటూ నేను నా యూట్యూబ్ జర్నీని ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది మీతో చెప్తాను. నువ్వు ప్రత్యేకంగా ఏం చెప్తావు, అందరూ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తారు, డబ్బుల కోసమే కదా అని అనుకుంటున్నారు కదా మనసులో. అందరూ యూట్యూబ్లో వీడియోస్ చేస్తూ ఎంతో కొంత ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అని చెప్పే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారండి. కరెక్టే. నా రీజన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఆడపిల్లలందరూ ఈ జనరేషన్లో ఇండిపెండెంట్గా ఉండాలి అనుకుంటున్నారు కదా. అందుకు చాలా రీజన్స్ ఉన్నాయండి. ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉందాము అని డిసిషన్ తీసుకోవడానికి. అందులో ఒకటి సేఫ్టీ అన్నమాట. నాకు తెలిసింది, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఆడపిల్లలకి తల్లిదండ్రులు ఖచ్చితంగా పెళ్లి చేస్తారు. పెళ్ళైన తర్వాత లైఫ్ అంతా బాగుండి హస్బెండ్ అర్థం చేసుకుంటున్నారు, బాగా చూసుకుంటున్నారు అంటే గుడ్ అండి. తన లైఫ్ ఇంకా చూసుకో అవసరం లేదు. అదే కొన్ని డిఫరెన్సెస్ వచ్చి గొడవలు అయ్యి మ్యారేజ్ చేసుకున్న అబ్బాయితో సెట్ కాలేదు అనుకున్నప్పుడు తనకి తానుగా బతకడానికి ఈ సొసైటీలో ధైర్యం అనేది కావాలి కదా. అలా అని ఎన్ని రోజులు పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి పేరెంట్స్ ఇంట్లో ఉండడం, ఒకవేళ హస్బెండ్ని వదిలేయాల్సి వస్తే అలా కూడా ఫ్రీగా ఉండలేం కదా. మనకంటూ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటే ఆ ధైర్యం వేరు. ఇండిపెండెంట్గా ఉండడం అంటే అందరినీ వదిలేయడం కాదు, మన కోసం మనం స్ట్రాంగ్గా నిలబడడం. ఒకటి ఇండిపెండెంట్గా ఉండడం అంటే డబ్బులు సంపాదించడం ఒక్కటే కాదండి. మన జీవితంలో జరిగే కొన్ని విషయాలకి ఎవరి ప్రమేయం లేకుండా మనమే నిర్ణయం తీసుకోవడం. మన లైఫ్లో ఉన్న కొన్ని చిన్న చిన్న ఆశలకి, సంతోషాలకి ఎవ్వరూ అడ్డు రాకుండా ఉండకపోవడం. ఇది మన లైఫ్లో నిజమైన ఇండిపెండెన్స్ అని నమ్ముతాను నేను. పెళ్ళైన తర్వాత ఏంటి అంటే మొత్తం డిసిషన్స్ అన్ని హస్బెండ్ చేతిలోకి వెళ్ళిపోతాయి. అది ఫైనాన్షియల్గా అవ్వనివ్వండి, ఇంటిని మెయింటెనెన్స్ చేయడంలో అవ్వనివ్వండి. ఇప్పుడు ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ ఏదైనా ఒక సజెషన్ ఇస్తే కొంతమంది హస్బెండ్స్ తీసుకోరండి. నువ్వు కూడా నాకు చెప్తున్నావా, నువ్వు నాకు చెప్పేదాన్ని అయ్యావా, ఇంట్లో ఉంటున్నావు నీకేం తెలుసు అంటారు. కొంతమంది హస్బెండ్స్ వాళ్ళ వైఫ్స్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, వాళ్ళ డిసిషన్కి వాల్యూ ఇస్తారు. అలాంటి హస్బెండ్స్ దొరికిన వాళ్ళు చాలా లక్కీ అండి. ఇంకా కొంతమంది ఉంటారు, ఏదైనా మనీ అడిగితే ఏదైనా అవసరం వచ్చి ఎందుకు ఏంటి అన్ని వివరాలు తెలుసుకునే మనీ ఇస్తారు. ఏమో తనేమి జాబ్ చేయట్లేదు కదా, ఏం అవసరాలు ఉంటాయో అని చెప్పేసి ముందు డబ్బులు ఇవ్వడం కానీ ఇలా చేయరు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రతి రూపాయి ఏ చిన్న అవసరం వచ్చినా సరే హస్బెండ్ని అడిగి తీసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఇప్పుడు హస్బెండ్ మనీయే కదా, అడిగి తీసుకోవడానికి ఏం ప్రాబ్లం అని అయితే అనుకోవచ్చు. అది మనల్ని ట్రీట్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు నా విషయానికి వచ్చేస్తే నేను ముందు జాబ్ చేశాను. జాబ్ చేసినప్పుడు ఏంటి అంటే నా మనీ నాకు ఉండేవి, నా మనీ నేను ఖర్చు పెట్టుకునేదాన్ని. అనవసరమైన ఖర్చులు కాదు, నాకు ఏదన్నా వెంటనే తినాలనిపించినప్పుడు, ఏమైనా డ్రెస్సెస్ కొనాలనుకున్నప్పుడు, చూసిన వెంటనే నచ్చితే కొనుక్కోవాలనిపించినప్పుడు కొనుక్కోవడం, ఇలాంటి ఫ్రీడమ్ ఉండేది. జాబ్ మానేసిన తర్వాత నుంచి ఇంకా అన్నీ హస్బెండ్ అడగాలి అంటే కొంచెం ఇబ్బందిగా అనిపించేది నాకు. మేబీ అది నా ఆలోచన విధానం తప్పేమో నాకు తెలీదు. నాకైతే ఇప్పటికీ అలానే అనిపిస్తుంది. ఇప్పుడు ఆ గిల్ట్ అయితే ఉండిపోతుంది అనమాట నాకు. హస్బెండ్కి సపోర్ట్ చేయట్లేదు, నాకు నేను ఎంతో కొంత ఎర్న్ చేసుకోలేకపోతున్నాను సొంతంగా అని చెప్పి. ఇప్పుడు మా ఇంట్లో నాకు కావాల్సినవన్నీ ఎక్కువే తెచ్చి పెడతారండి. అది ఏదైనా డ్రెస్సెస్ అవనివ్వండి, ఫుడ్ ఐటమ్స్ అవనివ్వండి, ఇంట్లో గ్రాసరీస్ అవనివ్వండి. నేను కావాలి అని చెప్తే కావాలనుకునే దానికన్నా ఎక్కువే తెస్తారు ఏదైనా. కొన్నిసార్లు నేను ఫ్రీగా ఉండలేనండి. అది ఏంటంటే ఇప్పుడు ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళామనుకోండి, నాకు తను ఒక 5 డ్రెస్సెస్ తీసుకుంటే నాకు ఇంకో డ్రెస్ నచ్చుతుంది. ఇప్పుడు నాకు ఆ డ్రెస్ కావాలనిపిస్తుంది. ఈ 5 డ్రెస్సెస్తో పాటు నాకు ఆ డ్రెస్ కూడా నచ్చుతుంది. ఆ డ్రెస్ నాకు కావాలి అని అడగలేను, ఎందుకంటే ఆల్రెడీ ఒక 5 డ్రెస్సెస్ తీసుకున్నారు. ఇంకా ఎక్స్ట్రా ఇంకో డ్రెస్ అంటే ఎక్కువ ఖర్చు అయిపోతుందేమో, తను ఒక్కలే కదా సంపాదిస్తున్నారు, అడ్జస్ట్ అవ్వవేమో మనీ, నెలకొచ్చేసరికి రెంట్లు కట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా అనే ఆలోచన నా మైండ్లోకి వచ్చేస్తుంది ఆ టైంలో. ఇలా ఒక షాపింగ్ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో అలా అడ్జస్ట్ అయిపోతూ ఉంటాను. అప్పటి నుంచి అనిపిస్తుంది అనమాట నాకు, నా వాల్యూని నేను తగ్గించేసుకుంటున్నాను అని. అది అడ్జస్ట్ అవ్వడం, హస్బెండ్ని అర్థం చేసుకోవడం, హస్బెండ్ మనీ సేవ్ చేయడం కాదు, నా సెల్ఫ్ని నేను కోల్పోతున్నాను అనిపించింది నాకు. ఇలా చాలా విషయాల్లో జరుగుతాయి. నేను ఇప్పటి వరకు నా హస్బెండ్ మనీని నా మనీ అని అనుకునేంత ఫీలింగ్ నాకు ఇప్పటి వరకు రాలేదండి. అది నేను ఆలోచించుకునే విధానంలోనే తప్పుంది అనుకుంటే నేనేం చేయలేను.
నేను వైజాగ్ మూవ్ అయిపోయిన తర్వాత నుంచి అంటే దగ్గర దగ్గర ఒక 5 ఇయర్స్ నుంచి ఇంట్లోనే ఉన్నానన్నమాట. జాబ్స్ కోసం చాలా ట్రై చేశాం. నా రిలవెంట్ ఫీల్డ్‌లో దొరకలేదు. ఇంకా నాకు అర్థమైంది ఇన్ని ఇయర్స్ జాబ్ దొరకలేదు. ఇన్ని ఇయర్ ప్రొఫెషనల్‌గా బ్రేక్ వచ్చేసింది అంటే ఇంకా జాబ్ దొరకటం కూడా కష్టమే కదా! ఇప్పుడు ఏ జాబ్‌లో జాయిన్ అవుదామన్నా కూడా అడుగుతారు. ఎందుకు ఇన్ని ఇయర్స్ గ్యాప్ తీసుకున్నారు అని. సరే ఇంట్లో నుంచి ఎర్న్ చేసుకునే ఆప్షన్ ఒకటి ఉంది కదా! యూట్యూబ్ అందరూ చేస్తున్నారు కదా! అని చెప్పేసి నేను కూడా చేద్దాము అని ఒక డిసిషన్ తీసుకున్నాను. నాకు బేసిక్‌గా చాలా భయమండి. కెమెరాలో మాట్లాడడం కానీ ఇదంతా అసలు చాలా కొత్తగా ఉండేది. చేస్తానా? చేయనా? అనుకుంటూ స్టార్ట్ చేశాను. ఇప్పుడు యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ చాలా మంది ఉన్నారు కదా! సక్సెస్ అవుతామో లేదో సెకండరీ. అసలు ట్రై చేయకుండా వదిలేయడం ఎందుకు అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. ఇంకోటి జాబ్ చేయట్లేదు అమ్మాయిలు, అందుకే వాల్యూ ఇవ్వట్లేదు అని ఇప్పటి నుంచే ఈ జనరేషన్ నుంచే వచ్చిందేమో అండి. ఎందుకంటే ఇంతకుముందు జనరేషన్స్‌లో అమ్మాయిల్ని జాబ్‌కి పంపించడం అన్నది ఇది లేదు కదా! అప్పుడు ఓన్లీ అబ్బాయే సంపాదించాలి అనేది ఉండేది కాబట్టి ఇన్ని ఆలోచనలు వచ్చేవి కాదు. ఇంకా వన్స్ అమ్మాయిలు కూడా జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంట్లో జరిగే డిస్కషన్స్‌లో ఏమైనా మాట్లాడదాము అన్నా, ఏదైనా ఒక సలహా ఇద్దామన్నా కూడా, "నీకేం తెలుసు? నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నీకెందుకు ఇవన్నీ? ఈ విషయాలన్నీ నీకనవసరం కదా! నువ్వేమన్నా సంపాదిస్తున్నావా? నువ్వు నాకేమన్నా తెచ్చిస్తున్నావా?" అనే మాటలు స్టార్ట్ అయినాయేమో అనిపిస్తుందండి నాకు. ఇంట్లో ఖాళీగా ఏ జాబ్ చేయకుండా ఉండడం ఎవ్వరికీ సరదా కాదండి. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అండ్ ఇంకా వాళ్ళ పరిస్థితులను బట్టి ఇంకా వాళ్ళలా ఉండిపోతారంతే. అలా అని మనం ఇంట్లో ఉండే వాళ్ళని ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడకూడదు. కొంతమంది ఫ్యామిలీ కోసం ప్రొఫెషనల్ కెరీర్‌ని వదిలేసుకునే వాళ్ళు చాలా మందుంటారు. అలా అని వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ ఒక అండర్‌స్టాండింగ్ మీద ఉండి, ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ, చక్కగా జాబ్ చేసుకుంటూ, ప్రొఫెషనల్ లైఫ్‌ని కూడా సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేసేవాళ్ళు కూడా చాలామందున్నారండి ఈ జనరేషన్‌లో. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఫైనాన్షియల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు లైఫ్ చాలా బావుంటది. నాకర్థమైంది ఏంటి అంటే, ఎయిదర్ మనకి ఒక జాబ్ అయినా ఉండాలి, లేదంటే లక్షల లక్షల్లో కట్నాలైనా తెచ్చుండాలి. అప్పుడే మనకి ఆ ఫ్యామిలీలో వాల్యూ ఉంటది. ఇది మాత్రం నాకు చాలా క్లారిటీగా అర్థమైందండి. ఇప్పుడు సొసైటీ అంతా డబ్బును చూసే స్టేటస్‌ని నిర్ణయిస్తున్నారు కదా! ఎంత సంపాదిస్తున్నారు, వెనకాల ఎన్ని ఆస్తులున్నాయి అన్న దాన్ని బట్టే మనకి రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి పెళ్ళైన తర్వాత జాబ్ చేయకుండా ఇంట్లో ఉంటుంది అంటే తను ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనుకోవాలి. ఇప్పుడు జాబ్‌కెళ్ళే వాళ్ళకి అంత టైం ఉండదండి. ప్రతీది స్పెసిఫిక్‌గా కేర్ తీసుకునేంత. ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్‌ని రెండిటిని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. వాళ్ళ లైఫ్ చాలా బిజీ అండ్ రష్‌తో ఉంటదన్నమాట. నిజంగా చెప్పాలి అంటే జాబ్ చేసుకుంటూ ఉన్న లైఫే బావుంటదనిపిస్తది. ఎందుకంటే బిజీ అయిపోతామండి. ఇంట్లో పనులు, ఆఫీస్‌లో పనులు, ఎక్కువ ఆలోచనలు రావు మైండ్‌లోకి. మైండ్ ఖాళీగా ఉండదు కదా! ఎక్కువ దేని గురించి స్ట్రెస్ తీసుకోము. ఓన్లీ వర్క్ మీద ఉంటది బాగా మైండ్ అంతా, ఫోకస్ అంతా. లైఫ్ స్టైల్ అంతా చాలా బావుంటుంది. ఫ్రెండ్స్‌తో ఉంటాము, బయట ఆఫీస్‌లో కొలీగ్స్‌తో ఉంటాము. ఇలా మన సోషల్ లైఫ్ అనేది బావుంటదండి. కానీ ఇంట్లో ఉంటే ఏంటి అంటే మనం ఒక్కళ్ళమే ఉంటాం కాబట్టి నెక్స్ట్ ఇంకా లైఫ్‌లో ఏ స్టెప్ తీసుకోవాలన్నా కూడా ఆలోచిస్తూ ఉంటామనమాట. బ్రెయిన్ కూడా ఒక రెస్ట్ మోడ్‌లోకి వెళ్ళిపోతది. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే ఇన్ని ఇయర్స్‌లో నేను ఖాళీగా ఉండడం వల్ల మన మైండ్ అనేది ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయండి. అంటే ఎందుకు నేను ఇలా ఉండిపోతున్నాను అని స్ట్రెస్ ఫీల్ అయిపోతాం బాగా. ఇలా నా మైండ్‌కి ఏదో ఒక పని చెప్పాలి అన్న ఉద్దేశంతోనే నేను ఎలాగోలా డైవర్ట్ అవ్వాలి. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను. ఇంట్లో పనులతోనే అయిపోతుంది అని కాకుండా, నా మైండ్‌ని కొంచెం డైవర్ట్ చేసుకుంటూ, ఎలాగూ సక్సెస్ అయితే ఎంతో కొంత నాకంటూ ఎర్న్ చేసుకోవచ్చు. రోజులో 24 అవర్స్ మొత్తం ఇంట్లో పనులు చేసుకోము కదండీ! మనకి కొంచెం ఎంతో కొంత లీజర్ అయితే దొరుకుతుంది కదా! ఆ టైంని యూజ్ చేసుకుంటూ, నా సెల్ఫ్‌ని నేను కోల్పోకూడదు అని నాకు ఈ ఆలోచన వచ్చిందండి. ఇప్పుడు అలా ఇంట్లో ఖాళీగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే హస్బెండ్‌కి ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, ఫైనాన్షియల్‌గా స్ట్రగుల్ అవుతున్నప్పుడు, నేను కూడా చదువుకున్నాను కదా! నేను కూడా జాబ్ చేసి ఎంతో కొంత సంపాదించుకుంటే తనకి ఈ ప్రాబ్లమ్‌లో హెల్ప్ చేసేదాన్ని కదా!
తను ఒక్కలే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు, స్ట్రగుల్ అవుతున్నారు అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట నాకు. కనీసం నేనేం హెల్ప్ చేయలేకపోతున్నాను, అట్లీస్ట్ 1 రూపీ కూడా తనకి నేను సపోర్ట్ చేయలేకపోతున్నాను అనేది నా బాధ అనమాట. మీకు అంతకు ముందు వీడియోలో చెప్పాను కదా, మా ఇద్దరు ఫ్యామిలీస్ వెల్ సెటిల్డ్ కాదు, లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమని. అందుకే ఇంట్లో ఉండి ఇలా టైం వేస్ట్ చేసుకోవడం ఇంకా నాకు నచ్చలేదన్నమాట. ఈ 5 ఇయర్స్ ఎలాగోలా గడిపేశాను. ఇంకా నా కోసం నేను ఏదైనా చిన్నగా స్టార్ట్ చేయాలి అనిపించింది. మొత్తానికి మేమిద్దరం కలిసి ఈ డిసిషన్ తీసుకున్నాము. నా ఒక్కదాని డిసిషన్ కాదు. నేను ఇప్పటి వరకు మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు అనిపిస్తే కామెంట్లో చెప్పండి. నా ఆలోచనలు, నా మాటలు, నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.